నమ్మ ఏం చెప్తుందో మనం సరే ఏంటి ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ సీటు వివాదం ఒకటి బీఆర్ఎస్కు 3 బట్ ఒకటి వర్మ చివరిగా దీని కంటిన్యూషన్ ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు తెలంగాణలో కూడా అసలు సామాజిక వర్గాల పునఃసమీకరణ జరుగుతుంది. ఇది ఒక 50వ దశకంలోనే ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో పోటీలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ వ్యయ ప్రయాసాలు ఇవన్నీ తట్టుకోలేక ఒకరితో ఒకరు కలహించుకోవడం కంటే ఎలా అనే ఒక వాతావరణం కూడా వస్తుంది. అది ఒక సంకేతం కూడా. ఇక్కడ కేవలం ఇది దగ్గుబాటి చంద్రబాబు విషయం ఒకటే కాదు, ఇది ఒక రీఅలైన్మెంట్ ఆఫ్ సోషల్ ఎలిమెంట్స్ అన్నది ఇక్కడ ముఖ్యంగా గమనిస్తారు. వైజాగ్లో అది చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలా రాజకీయం నడిపారు కదా, అప్పుడు దాన్ని ఎదుర్కోవటం. మీరు అన్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఇప్పుడు పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత సంపాదించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళకు ఊపు వచ్చింది. కానీ ఇప్పుడు ఇది శాసనసభ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ విషయం చర్చించాం. తెలంగాణలో ఇక్కడ వీళ్ళకు వాళ్ళకు 3 వీళ్ళకు 1 వచ్చే పరిస్థితి ఉంది. కాంగ్రెస్కు 3 బీఆర్ఎస్కి 1. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4వ సీటుకు కూడా అభ్యర్థిని పెడుతుందని ఒక కథనం ఉంది. రేవంత్ రెడ్డి దాదాపు ధృవీకరించారని. ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకు దూరమై మధ్యస్థంగా ఉంటున్నారు. మొన్ననే సుప్రీంకోర్టు ఆ కేసు విచారించి స్పీకర్ మీద కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమే, ఇది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయమే, కానీ దీని అర్థం మేము ఎన్నిసార్లు మీరు చూడండి అని చెప్పడం, మీరేమో దాన్ని నిరవధికంగా వాయిదా వేయటం, ఇది ఎలా కుదురుతుంది? ఇది ఒక తెలంగాణకే కాదు, దేశమంతా ఫిరాయింపుల విషయంలో వర్తించే ఒక ఇది. కాబట్టి ఇలాంటప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఆ 10 మందితో ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ను శాశ్వతంగా వాళ్ళు మీ దగ్గరికి రారు అని వాళ్ళు చూపించగలుగుతారా? లేదా బీఆర్ఎస్ ఇంకొక 2 సీట్లు పెట్టి 1 సీటు వాళ్ళకు వస్తుంది, 2 సీట్ల కోసం ప్రయత్నం చేస్తారా అన్నది, వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు సిపిఐకి 1 సీట్ ఇవ్వాలి ఒప్పందం ప్రకారం. ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని 2 ఇస్తామన్నారు, 1 కూడా ఇంకెంతవరకు ఇవ్వలేదు. కాబట్టి 1 సీట్ ఇవ్వాలి. మజ్లిస్ వాళ్ళు కూడా మాకు సీట్ ఇవ్వాలని వాళ్ళు కూడా అడుగుతున్నారట. సో ఆ విధంగా ఈ సీట్ ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ పాయింట్ ఎందుకు పెట్టానంటే, ఉన్న సీట్లకు సరిపడా అభ్యర్థులు ఉంటే అందరూ హాయిగా పోటీ చేస్తారు. కానీ ఒక అభ్యర్థిని ఎక్కువ పెడితే ఏ ఓట్లు వస్తాయి, రెండవది ఎక్స్ట్రా పెట్టిన ఓట్లు వాళ్ళకు పడతాయా వీళ్ళకు పడతాయా, ఎవరు విక్టిమ్ అవుతారు, ఎవరైనా దెబ్బతినే అవకాశం ఉందా, దెబ్బతినే ప్రమాదం వస్తే ఎవరు దెబ్బతింటారు? ఇది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకంటే బయట నుంచి తీసుకునే వాళ్ళకి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4వ అభ్యర్థిని పెట్టడము అనేది కనుక నిర్ణయం అయితే మటుకు రాజకీయంగా ఒడిదుడుకులు కొంచెం గజిబిజి వచ్చే అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సీక్రెట్ ఓటింగే కాబట్టి దాని మీద ఒక పరిధి మించి ఏం చేయలేరు. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి బాగా దెబ్బతింటూ ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి దగ్గర నుంచి మొదటిసారి 2004లోనే ఆయన టీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్షతో ఓట్లు రాబట్టగలిగారు. రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేయడం మనకు బాగా తెలుసు. ఒకవేళ మళ్ళీ ఆయన జయప్రదం అయితే మటుకు అది పెద్ద విషయమే అవుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఇవెంటే ఎలాగో పోయాయి. అవును, కాంగ్రెస్ దెబ్బతింది 2 పార్టీల దగ్గర. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి ఉన్నవైనా అన్నీ తెచ్చుకోకపోతే తప్పకుండా రేవంత్ రెడ్డికి అది ఒక పెద్ద నెగిటివ్ అవుతుంది. మీరు కనుక చూస్తే నిన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ఒంటికాల మీద రేవంత్ రెడ్డిని మీద అటాక్ చేయడం మీరు చూస్తారు. కిషన్ రెడ్డి ఏమన్నారంటే, రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదంట. నిజమండి. ఏమంటే తెలంగాణలో ముఖ్యమంత్రి మీద మనకి ఎంత వ్యతిరేకత ఉండొచ్చు, కానీ కిషన్ రెడ్డిని ఎంత పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా తెలంగాణ ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన అంటే రాజకీయం దీంట్లో ఆయన అనొచ్చు. ఇంకొక మాట కూడా కిషన్ రెడ్డి చెప్పారు స్పష్టంగా, కొత్త అధ్యక్షుడు వస్తాడు తెలంగాణకు, పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తాడు అనే విషయం కూడా చెప్పారు. అసలు కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నది కూడా నడుస్తుంది. అందుకని ఈ మాటల్లో కూడా మనకు చాలా చాలా సంకేతాలు అందుతూ ఉన్నాయి. చూడాలి మరి ఏ రూపం తీసుకుంటుందో. సార్ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలంగాణ. స్టే ట్యూన్ టు 99 న్యూస్.